రావు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. గురుగారు, చాలా వరకు గురుగారు జాతకంలో గ్రహ బలం కొంచెం తగ్గింది, గ్రహ బలం బాగోలేదు, గ్రహ బలం ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటుంది, గ్రహ బలం అంటే ఏంటి, దాని గురించి వివరించి చెప్తాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రతి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము పాపము వాటన్నిటిని అనుసరించి భగవంతుడు బ్రహ్మదేవుడు పుట్టించేది ఎటువంటి జీవితాన్ని అతనికి కానీ ఆవిడకి కానీ ఈ జన్మలో ప్రసాదించాలని నిర్ణయించిన తర్వాత అలాంటి జీవితం ఉండాలంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నదో అటువంటి సమయము సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో పుట్టిస్తాడు. అంటే గ్రహాల కాంబినేషను ఆ విధంగా ఉన్నట్లుగా చూసి పుట్టిస్తాడు. అంటే ఆ గ్రహాల కాంబినేషను జీవితం, ఆ కాంబినేషన్ యొక్క ప్రభావం జీవితం మొత్తం ఉంటుంది. ఒక వ్యక్తి ధనవంతుల ఇంట్లో పుట్టాలా, మహారాజుల ఇంట్లో పుట్టాలా, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో పుట్టాలా, పేదవాళ్ళుగా కడు పేదవాళ్ళుగా వాళ్ళ ఇంట్లో పుట్టాలా, అతని మంచి విద్యావంతుడు అవుతాడా, మంచి సంపాదన పరుడు అవుతాడా, మంచి దాంపత్య జీవితం గడుపుతాడా, అతనికి వివాహం ఎప్పుడు అవుతుంది, వృత్తి ఎప్పుడు ఉంటుంది, సంపాదన ఎప్పుడు ఉంటుంది, అతనికి మంచి భార్య లభిస్తుందా, అతని వైవాహిక జీవితం బాగుంటుందా, సంతానం కలుగుతుందా, ఇలాంటివన్నీ ఆ పుట్టినప్పుడు ఉన్న గ్రహ కాంబినేషన్ బట్టి ఉంటుందన్నమాట. ఆ గ్రహాలుకి అతి శుభ గ్రహాలు కలిసినప్పుడు వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. అలా కాకుండా పాపగ్రహాలు దుష్టగ్రహాలు వచ్చి బాధిస్తున్నప్పుడు వాళ్ళకి జీవితం దుర్భరంగా ఉంటుంది. ఒకవేళ గురుబలం కొన్నిటికి ఉన్న గ్రహాలు కనుక దెబ్బతీస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి రావాల్సినంత ఫలితం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్ళి ఆలస్యం అవుతూ ఉంటుంది, వృత్తి సరిగ్గా ఉండదు, లేకపోతే వృత్తి కోల్పోతూ ఉంటారు, జాబ్ రావడం కానీ లేకపోతే వృత్తిలో రాణించడం కానీ వాటికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే పాపగ్రహాలు ఈ మంచి గ్రహాల మీదకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అదే అంటారు, ఇతని రాశిలో చంద్రుడు ఉన్నాడు, ఏలినాటి శని పీరియడ్ నడుస్తుంది, ఇతనికి ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా సమస్యలోని, అంతేకాకుండా కొన్ని అపవాదులకు లోనవుతున్నారు. అప్పుడు వెళ్ళి ఏ జ్యోతిష పండితుడు అడిగితే ఇప్పుడు మీకు శని పీరియడ్ నడుస్తుంది, అందుకోసం మీరు ఇలాగని, ఇప్పుడు రాహుకేతులు ఇబ్బంది పెడుతున్నారు, అందుకోసం మీరు భయాందోళన గురవుతున్నారు, లేకపోతే వేరే ఇబ్బంది మానసిక ఆందోళన కాకుండా వేరే సమస్యలు ఏర్పడుతున్నాయని అంటూ ఉంటారనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని చూపెట్టుకునేటట్లయితే సరి అయిన జ్యోతిష పండితుడిని, అంతేగాని మిస్గైడ్ ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళని కాకుండా సరైన జ్యోతిష పండితులు చూపెట్టుకొని పరిహారాలు చేసుకునేటట్టు వాళ్ళ జీవితం దివ్యంగా ఉంటుంది. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు.